గత ప్రభుత్వ హయాంలో గోవులు తాగే నీళ్లు నాచు పట్టేసినా పట్టించుకోలేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాచు పట్టేసిన నీళ్లను గోవులకు పట్టించారని, పురుగులు పట్టేసి వినియోగించుకోలేని నీళ్లు పవిత్రమైన గోవులకు పట్టిస్తారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయంలో తీతేదే ఐటీ విభాగంలో ఉన్నత స్థాయి అధికారి నియామకంలో నిబంధనలు గాలికొదిలేశారని మండిపడ్డారు. జీఎం స్థాయి అధికారి కూడా నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఐటీ విభాగం వైఫల్యంతో భారీగా అక్రమాలు జరిగాయని, ఒక దళారి 50 సార్లు ఆర్జిత సేవల టికెట్ పొందారని, ఆవు నెయ్యి కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. అన్నప్రసాదంలో నాణ్యత లోపించిందని, స్వామివారికి ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో పలు అక్రమాలు చేశారని విమర్శించారు. టీటీడీ గోశాల విషయానికి వస్తే ఇన్ని చేసిన టీటీడీ గోశాల విషయం ఎందుకు మర్చిపోతాం? గోశాల విషయంలో కూడా చూసాం. గోశాల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి. గోవులు మరణిస్తూ ఉంటాయి. మరణించినప్పుడు ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం, అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. తర్వాత పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల. అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రాఫీ చూస్తే చాలా బాధపడతారు. పూర్ హైజీన్. ఫీడ్ అనేది ఇంకా ఎంత దారుణం అంటే దాంట్లో పురుగులు ఉన్న ఫీడ్ ఆవులకి పెట్టారు. చూడొచ్చు, మీరు కూడా ఇప్పుడు పెడతాం, చూపిస్తాం. మెడిసిన్స్ ప్రొక్యూర్మెంట్, దాంట్లో మెడిసిన్స్కి అసలు లేబుల్ అనేది లేకుండా ఎక్కడి నుంచి కొన్నారు, ఏ క్వాలిటీ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, అవి లేకుండా కొనడం జరిగింది. అవి కూడా ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాం. ఎక్స్పైరీ అయిన డ్రగ్గులు కూడా యానిమల్స్కి పెట్టడం జరిగింది. ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కూడా కరప్షన్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లే చెప్తున్నాయి క్లియర్గా. ఆ రిపోర్ట్లు కూడా మీరు చూసుకోవచ్చు. ఆవులు లేని ఫార్మ్స్ కూడా టెండర్లు పిలిచి ఫీడ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రిపోర్ట్స్లో ఉంటాయి. ఇదేం సృష్టించింది కాదు. కౌటెస్ ఫర్ సప్రెస్ అంటే జరిగిన డెత్స్ని రిపోర్ట్ చేయకుండా సప్రెస్ చేయడం. ఇది విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తే ఇది పక్కన చెత్తపుట్టలో పడేసినట్టు దాంట్లో ఒక గోవుని ఒక దూడని రెండు కూడా ఎలా పడేశారో చూడండి. ఇది లెక్కలో లేదు. ఇది లెక్కలో లేని విజిలెన్స్ వాళ్ళు డిటెక్ట్ చేసి ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు కాబట్టి ఇది లెక్కలోకి వచ్చింది. తర్వాత సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల 6/4/2023లో వచ్చిన రిపోర్ట్. దీంట్లో పూర్ హైజీను, పరిశుభ్రత లేకపోవడం, క్వాలిటీ ఆఫ్ ది ఫీడ్ చాలా సబ్స్టాండర్డ్గా ఉండడం, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ వాడటం, ఇవన్నీ కూడా. ఆ పక్కన చూడండి మీరు, నాచి పెట్టేసిన దీంట్లో ఎలా మెయింటైన్ చేశారో చూడండి. నీళ్లు తాగే గోవులు తాగే నీళ్లు చూడండి ఎలా ఉన్నాయి, నాచి పెట్టేసి ఎలా ఉందో. ఇది ఒకటే కాదు, ఆ నీళ్ళు ఎలా ఉన్నాయో చూడండి, అప్పుడు తీసిన వీడియో. తర్వాత ఫీడ్ వాజ్ ఫౌండ్ స్టింకింగ్, వాసన వస్తుంది, కుళ్ళిపోయింది, తడిగా ఉన్నది, కన్జ్యూమ్ చేయడానికి వీలు కానిది, దీంట్లో పురుగులు పెట్టేసింది, ఫుల్ ఆఫ్ వామ్స్. ఇలాంటివి ఎక్కడో బయట పెట్టినవి కాదు, ఇవి ఆవులు ముందు పెట్టిన ఇవి వీడియోస్ మీకు చూపిస్తాం. ఇవి ఆ పురుగులు ఉన్నది. తర్వాత 51st సెకండ్ దగ్గర ముందు ఆవుల ముందు పెట్టినది, అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి కదా అవి తింటున్నాయి. ఆవులు దాంట్లో పడేశారు తీసుకొచ్చి. అంత సబ్స్టాండర్డ్ ఫీడ్ పెట్టి ఇప్పుడు ఏదేదో చెప్తే ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ కొన్నిటి మీద ప్రక్షాళన చేసాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. దీంట్లో ప్రక్షాళన చేయాల్సింది ఇంకా ఉంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తాం. అంటే ప్రీవియస్ రిపోర్ట్స్ని బట్టి ఇప్పుడు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ, లేకపోతే ఫీడ్ ప్రొక్యూర్మెంట్లో కరప్షను, మెడిసిన్ ప్రొక్యూర్మెంట్లో కరప్షను, అక్కడ సరిగ్గా పని చేయకపోవడం, ఇవన్నీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ప్రక్షాళన చేశారు. బట్ ఈ యాక్షన్స్ అనేవి కొన్నిటి మీద ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి వాటి మీద, కొత్త డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత బయటకు వచ్చాయి కాబట్టి వాటి మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటారు.